all come here to pray to God. మనమందరం కూడా దేవునికి ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నాము. How to pray to God? మనము దేవునికి ఎలాగునా ప్రార్థించాలి? What type of prayer will be answered by God? ఎలాంటి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు? Today as I was praying, the Lord showed me what type of prayer he expects from us. ఈ రోజు నేను ధ్యానిస్తూ ఉండగా దేవుడు నాకు బయలుపరిచిన విధమేమనగా ఎలాంటి ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. In Matthew 11 and verse 28, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, Jesus simply said, యేసయ్య సులువుగా తెలియచేశాడు, "Come unto me. నా యొద్దకు రండి, Come unto me, my children." నా ప్రియ బిడ్డలారా నా యొద్దకు రండి. That's all you need to do. అదేనండి మనం చేయవలసిన కార్యక్రమం. I will give you rest. నేను మీకు విశ్రాంతినిచ్చేదను, I will answer you. నేను మీకు జవాబు అనుగ్రహిస్తాను. Come with your burdens, come with your problems, come with your tribulations, come with anything that you have. Just come. మీరు రండి, ఎలాంటి విచారములు, బాధలు, వేదన ఎన్నున్నప్పటికీ కూడా మీరు దయచేసి నా యొద్దకు రండి అని ప్రభు సెలవిస్తున్నాడు. Tonight, ఈ రాత్రి you have come carrying all your burdens. మీ యొక్క భారములన్నీ కూడా మోసుకొని ఇక్కడికి వచ్చి ఉన్నారు. And that is the prayer God wants from you. నీ యొద్ద నుంచి దేవుడు కోరేటువంటి ప్రార్థన అది. You have come to Jesus. మీరు యేసయ్య వద్దకు వచ్చి ఉన్నారు. That's all he needs from you. అదేనండి ఆయన మీ యొద్ద కోరుచూ ఉన్నాడు. That is the prayer అదేనండి ప్రార్థన. he wants from you, and you're offering it to him tonight. అలాంటి ప్రార్థనను మీరు దేవునికి సమర్పించినట్లయితే, When you come to Jesus, మీరు యేసయ్య వద్దకు వచ్చినప్పుడు what happens? ఏం జరుగుతున్నది? He looks at you. ఆయన మీ వైపు చూస్తూ ఉన్నాడు. The Bible says in 1 Samuel 16 and verse 7, బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నది, 1 సమూయేలు 16:7 వచనంలో, man looks at the face, మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, God looks at the heart. అయితే దేవుడు హృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. And in the book of Revelation we find that the eyes of Jesus are eyes of flaming fire. ప్రకటన గ్రంథంలో మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చూసినట్లయితే ఆయన కండ్లు అగ్ని జ్వాలల వంటివి. As you come to him, మీరు ఆయన వద్దకు వచ్చినప్పుడు he looks into your heart ఆయన మీ యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నాడు and sees what he can answer in your life. మీ యొక్క జీవితంలో మీకు ఏం సమాధానం ఇవ్వాలో ఆయన చూస్తూ ఉన్నాడు. He can look into your heart and see the condition of your heart. మీ యొక్క హృదయాన్ని పరిశీలించి మీ యొక్క హృదయ వాంఛలను తీరుస్తూ ఉన్నాడు. Look at a medical specialist today. ఈ రోజు వైద్య నిపుణులు మనం చూసినట్లయితే, Before he sees the patient, రోగిని వారు చూసినప్పుడు he orders the blood test. వెంటనే రక్త పరిశోధనకు పంపిస్తారు. He orders the heart scan. ఆ తర్వాత హృదయ ఎక్స్రే కొరకు He పంపిస్తారు. orders the organ scan. అలాగనే శరీరమున అవయవాలకు స్కాన్ తీయమంటారు. And he sees only those scans first. అయితే అవన్నీ కూడా స్కాన్ ద్వారానే వారు చూడగలరు. He sees what is inside before he sees the outside man. మనిషిని యొక్క రూపము చూడడానికి ముందుగా వారు లోపలైనటువంటి శరీర అవయవాలను చూస్తూ ఉన్నారు. God is also like that. దేవుడు కూడా అలాగనే చేస్తూ ఉన్నాడు. God sees your heart. దేవుడు మీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. How is man's heart? మనిషిని యొక్క హృదయం ఎలాగున్నది? Firstly, the Bible says in Jeremiah 17:9, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో బైబిల్ తెలియచేస్తున్నది, man's heart is desperately wicked and highly deceitful and beyond cure. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. Every man's heart is like that. ప్రతి మనిషిని యొక్క హృదయం ఇలాగనే ఉంటున్నది, Beyond cure. అది వ్యాధి కలిగినటువంటిది. Man cannot cure it himself. మనుషుడు ఏమాత్రం దాన్ని స్వస్థపరచలేడు. Full of deceit. ఎందుకనగా మోసకరమైన It's హృదయం, desperately wicked. ఎందుకనగా అది ఘోరమైనటువంటి వ్యాధి గలది. That's what God sees. అదేనండి దేవుడు చూస్తూ ఉన్నాడు. When such a person comes before him ఆయన యొద్దకు ఇలాంటి వ్యక్తి వచ్చినప్పుడు, with that heart, అలాంటి హృదయం కలిగి వచ్చిన he వ్యక్తిని, answers the prayer of that heart. అలాంటి హృదయానికి దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. He says, you have come with a desperate, wicked heart, my son. నా కుమారుడా, నీవు అధికమైనటువంటి మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగి వచ్చి ఉన్నావు. I will answer your prayer and heal it. నేను నీకు సమాధానం దయచేసి నీకు స్వస్థతనిస్తాను. Many years ago, చాలా సంవత్సరాల క్రితం, there was a lady who was suffering with asthma for a long time. చాలా సంవత్సరాల క్రితం ఒక స్త్రీ ఆస్తమా అనేటువంటి వ్యాధితో బాధపడుచు ఉన్నారు. Very dignified. చాలా గౌరవనీయులైనటువంటి వారు. And my father was taken to pray for her by the pastor. ఒక పాస్టర్ గారి ద్వారా మా తండ్రి గారు తీసుకొని పోబడ్డారు ప్రార్థించడం కోసం. Father looked at her. మా తండ్రి గారు ఆ వంక చూశారు.
and began to pray. ఆమె కోసం ప్రార్థన Holy ప్రారంభించాడు. Spirit opened his eyes to see her heart as God would see her heart. దేవుడు ఏ విధంగా చూశాడో ఆ విధంగానే పరిశుద్ధాత్మ దేవుడు మా తండ్రి గారికి తన యొక్క హృదయాన్ని చూపించాడు. My father said, మా తండ్రి గారు అన్నారు, Madam, అమ్మగారు, you're so dignified outside, మీరు వెలుపల చాలా గౌరవంగా ఉన్నారు, but అయితే have you not taken your brother's property and you are using it unjustly while he is suffering with agony? మీ యొక్క తమ్ముని ఆస్తిని ఎంతగానో నీవు అన్యాయంతో దోచుకున్నావు, అతడు ఆ విధంగానే బాధపడుచు ఉన్నప్పుడు అలాగనే చేశావు. Your heart is wicked. నీ యొక్క హృదయము ఘోరమైనది, మోసకరమైనది, That's why you're suffering. కనుకనే నీవు బాధను అనుభవిస్తూ ఉన్నావు. Secondly, రెండవదిగా, when we come before God, మనము దేవుని ఎదుటికి వచ్చినప్పుడు as he sees the man's heart, ఆయన మానవుని యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. sometimes he sees that the heart is far away from him. కొన్నిసార్లు దేవునికి దూరంగా మానవుని యొక్క హృదయం ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాడు. Jeremiah 12:2. ఇర్మియా గ్రంథము 12:2. God says, you are so close with your mouth to me, but your heart is far away from me. నా నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. 1986. 1986 సంవత్సరంలో My sister Angel died in an accident. మా యొక్క సహోదరి ఏంజెల్ ప్రమాదంలో మరణించినప్పుడు Our hearts were broken. మా యొక్క హృదయాలన్నీ కూడా బ్రద్దలైపోయాయి. We cried as a family every day. అనుదినము కుటుంబముగా మేము ఎంతగానో విలపించాము. Every morning we'll get up, sing the songs, ఉదయాన్నే లేచి ఒక పాట పాడుకుని, read the Bible, బైబిల్ గ్రంథాన్ని చదువుకొని and begin to pray. ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తాం. And our family prayer began to be a ritual. మా యొక్క కుటుంబ ప్రార్థన అలవాటుగా మారింది. With our mouth we were praising మా God, నోటితో దేవుని స్తుతించుచూ ఉన్నాము, singing the song. పాటలు పాడుతూ ఉన్నాము. But in our heart, అయితే మా హృదయంలో we were crying, మేము విలపిస్తూ ఉన్నాము, why did you do this, God? దేవా, మాకెందుకు ఈ యొక్క సమస్యను అనుమతించారు? Why did you do this? మీరెందుకు ఇలాగ అనుమతించారు? How can you be so cruel? నీవెందుకు ఇంత ఘోరంగా ప్రవర్తించావు? Why did you take away angel? మా ఏంజెల్ ఎందుకు నీవు తీసుకొని పోయావు? Our hearts were far away from God, even though our mouths were singing praises before the people to God. దేవునికి మేమందరం కూడా ఆరాధన చేస్తూ మా యొక్క నోటితో దేవుని స్తుతించుచూ ఉన్నాం, కానీ మా యొక్క హృదయాలన్నీ కూడా దేవునికి దూరంగా ఉన్నాయి. There is another type of heart which God sees within man. మరో హృదయాన్ని దేవుడు మానవుని హృదయంలో చూస్తూ ఉన్నాడు. Psalm 78:37. కీర్తన 78:37 వచనం. A heart which is not right with God. మన యొక్క హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. A heart which is deceitful. మన యొక్క హృదయము మోసకరమైనది. Read Acts 5:3. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయం 3వ వచనాన్ని చూసినట్లయితే, Peter looks at the heart of Ananias who brings an offering to God. దేవునికి కానుకలను తీసుకుని వచ్చిన అననీయ యొక్క హృదయాన్ని పేతురు చూశాడు. Ananias says, I have sold my land and brought all the money as an offering to God. అననీయ అన్నాడు, నేను భూమి అంతా కూడా అమ్మి దేవుని కొరకై కానుకను తీసుకుని వచ్చి ఉన్నానని సెలవిచ్చాడు. But Peter, the disciple of Jesus, looks into Ananias' heart. అయితే యేసు శిష్యుడైనటువంటి పేతురు అననీయ హృదయాన్ని పరిశీలనగా చూశాడు. And he says, ఆయన అన్నాడు, how is it, Ananias, that Satan has filled your heart? అననీయ, సాతానుడు ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? You have lied to the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మక విరోధముగా అబద్ధమాడితివి. You have kept some money for yourself and you are now coming and saying, this is all I got by selling the land and I'm giving everything to God. నీవన్నావు, నీ యొక్క వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి దేవుని కొరకై నేను కానుక చెల్లిస్తున్నానని సెలవిచ్చావు. Your heart is not right with God, Ananias. అననీయ, నీ యొక్క హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. Alas, when Ananias heard it, he fell down and died. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడిచాడు. Heart not right with God. తన యొక్క హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. Such a heart, man comes to God. ఇలాంటి హృదయముతో మనుష్యుడు దేవుని ఎదుటకు వస్తూ ఉన్నాడు. And in Psalm 64 and verse 6, 64వ కీర్తన 6వ వచనం చూసినట్లయితే, the mind and the heart are cunning. మనుషుని యొక్క మనస్సు అలాగే హృదయము అది దురాలోచన కలిగినది, మోసకరమైనది. Cunning heart, మోసకరమైనది, cunning mind. మోసకరమైనటువంటి మనస్తత్వం. 1 Peter 5:8 says, 1 పేతురు 5:8 the తెలియచేస్తుంది, devil is like a roaring lion, అపవాది గర్జించు సింహం వలె ఉన్నాడు, trying to devour everyone. ప్రతి ఒక్కొక్కరిని నాశనం చేయడానికి తిరుగుచూ ఉన్నాడు. That heart comes into man, ఇలాంటి హృదయమే మానవుడికి ప్రవేశిస్తున్నది, cheating others ఇతరులను మోసం చేస్తున్నది, and trying to destroy the name of others to get their honor. వారి యొక్క ఘనత నిమిత్తమై ఇతరుల యొక్క పేరును చెడపడానికి వారు అలాగున చేస్తూ ఉన్నారు. This happened in Canada. ఇది కెనడాలో జరిగిందండి.
A man went into a jeweler's shop and shot a man. ఒక వ్యక్తి నగల కొట్టులోనికి వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని కాల్చి చంపేశాడు. He killed the jeweler and took off with the jewels. ఆ యొక్క నగల వ్యాపారిని అతడు చంపివేసి ఆ నగలన్నీ పట్టుకుపోయాడు. But then the police caught him పోలీసులు అతన్ని పట్టుకున్నారు, and took him before a judge. అతన్ని న్యాయాధిపతి వద్దకు తీసుకుని వెళ్ళారు. Several days have passed by. కొన్ని దినాలు గతించినవి. He was to be sentenced. అతనికి మరణ శిక్ష విధించారు. The man got up in the court. ఆ వ్యక్తి ఆ న్యాయాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు He said, "It is I who killed that man." ఆయన అన్నారు, ఆ యొక్క వ్యక్తిని చంపింది నేనే. Mr. Judge, న్యాయాధిపతి గారు, please pronounce the death sentence for me. దయచేసి నాకు మరణ శిక్ష విధించండి అని కోరాడు. I am not able to bear the agony. నేను యొక్క బాధను భరించలేకపోవచ్చు ఉన్నాను. Night and day, రాత్రింబగళ్ళు I am hearing the man, the jeweler, whom I shot, crying and crying. నేను చంపిన ఆ నగల వ్యాపారి ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉన్నాడు. When I shot him, నేను అతని తుపాకీతో కాలుస్తున్నప్పుడు he fell on his blood. అతడు తన రక్తంలోనే పడిపోయాడు. Then he said, "Save me." అతడు అన్నాడు, నన్ను కాపాడండి. Then he would get up. అతడు మరలా లేచాడు, Again he would fall. మరలా పడిపోతున్నాడు. Say, "Somebody save me. దయచేసి ఎవరైనా నన్ను I రక్షించండి, am dying, save me." నేను చనిపోతున్నాను, నన్ను రక్షించండి. The to be sentenced man said, "I am listening to this cry of that man night and day. It's in my ears." ఇదిగోండి, ఇతను ఈ వ్యక్తి మరణానికి అప్పచెప్పవలసిన ఈ వ్యక్తి ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క మొర్రను దివారాత్రం నేను వింటూ ఉన్నానని సెలవిచ్చాడు. Please kill me, Mr. Judge. న్యాయాధిపతి గారు, దయచేసి నన్ను చంపేయండి. Cunning heart, మోసకరమైనటువంటి హృదయం, destroying others, ఇతరులను నాశనం చేసేటువంటి హృదయం, to receive self pleasure. తన స్వలాభం కోసం చేసినటువంటి హృదయం. Such a heart, అలాంటి హృదయం a man or a woman comes to God. ఏ యొక్క స్త్రీ అయినా పురుషుడైనా దేవుని వద్దకు వచ్చినప్పుడు Jesus sees the heart. యేసయ్య వారి హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. He sees that heart which is beyond cure. స్వస్థపరచలేని అలాంటి హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. Because అయితే the wages of sin is death. పాపం వలన వచ్చు జీతము మరణము. There's no other way. వేరే మార్గం లేదండి. Sin brings only death. పాపము మరణాన్ని తీసుకొని వస్తున్నది. According to Romans 6:23. రోమిలికి రాసిన పత్రిక 6:23 ప్రకారం But when Jesus sees such a person, యేసయ్య లాంటి వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు, when such a person with that heart comes to Jesus, ఇలాంటి హృదయముతో యేసయ్య వద్దకు వచ్చినటువంటి ఆ వ్యక్తిని చూసి he is moved with compassion. ఆయన కనికరంతో చలించిపోయాడు. He is moved with compassion. ఆయన కనికరంతో చలించిపోయాడు. Why? ఎందుకో తెలుసా? Because he has taken all those sins upon himself on the cross for such people. అలాంటి వారి కొరకై ప్రతి ఒక్కొక్కరి నిమిత్తమే ప్రతి ఒక్కొక్కరి పాపములను కూడా ఆయన కల్వరి శిలువలో మోసాడు గనుక He doesn't see their broken hearts alone. వారి యొక్క పగిలిన హృదయాలు మాత్రం ఆయన చూడడం లేదు. He sees his wound. ఆయన తన గాయములను చూస్తూ ఉన్నాడు. How he was wounded on the cross, ఆయన శిలువలో గాయములను పొందినప్పటికీ taking the punishment of every man's sin, ప్రతి ఒక్కొక్కరి పాపము నిమిత్తమై ఆయన శిక్షను అనుభవిస్తూ ఉండగా, every woman's sin, ప్రతి ఒక్క స్త్రీ యొక్క పాపము నిమిత్తమై being punished on the cross, ఆయన శిలువలో శిక్షను పొందాడు. wounded for our transgression, మన అతిక్రమముల నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. bruised for our iniquity. మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు. Bring peace to all people who come to him. దేవుని యొద్దకు వచ్చేటువంటి ప్రతి ఒక్కొక్కరి కొరకై సమాధానం అనుగ్రహించడానికి ఆయన ఆ కార్యక్రమాన్ని చేశాడు. According to Isaiah 53 and verse 5, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం ప్రకారం Jesus is moved with compassion యేసయ్య కనికరముతో చలించిపోయాడు. and he says, ఆయన అన్నారు, "Come to me, నా యొద్దకు రండి, come to me, నా యొద్దకు రండి, come to me. నా యొద్దకు రండి, I have a solution. నా యొద్ద పరిష్కారం ఉన్నది. I have paid the price for your sins to be healed, నీ యొక్క పాపములు స్వస్థపరచబడ్డానికి కొరకై నేను క్రయధనాన్ని చెల్లించాను. for your heart to be నీ healed, యొక్క హృదయాన్ని స్వస్థపరచడం నిమిత్తమై, it to be made new." నూతనంగా చేయడానికి కోసం What does he do? ఆయన ఏం చేశాడు? When we come to Jesus, మనం యేసయ్య వద్దకు వచ్చినప్పుడు confess our sin, మన యొక్క పాపములను ఒప్పుకున్నట్లయితే, confess all the sins that is in our heart. మన యొక్క హృదయంలో ఉన్నటువంటి సమస్త పాపములను మనము ఒప్పుకున్నట్లయితే, According to 1 John 1:9, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం he forgives us. ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. He has the power to forgive our sins because he has borne our sins upon himself on the cross
and triumphed over the power of sin victoriously. ఆయన మన పాపములను క్షమించడానికి అధికారం కలిగి ఉన్నాడు కనుక ఆయన శిలువ మీద అట్టి పాపములను కూడా జయించి అత్యధికమైనటువంటి విజయాన్ని సాధించాడు. He forgives us ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. and he removes every unrighteousness, cleansing our hearts by his own blood that he shed for us on the cross. ఆయన శిలువలో కార్చినటువంటి తన అమూల్యమైనటువంటి రక్త ధారల చేత మన హృదయములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్త దుర్నీతిని క్షమించి మనలను పవిత్రులుగా చేస్తున్నాడు. Verse 7 says, 7వ వచనం తెలియజేస్తుంది, blood of Jesus Christ యేసుక్రీస్తు యొక్క రక్తము cleanses us from all sin. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తున్నది. Cleanses our heart from all sin. మన యొక్క హృదయములో ఉన్నటువంటి ప్రతి పాపములను మనల్ని శుద్ధీకరిస్తున్నది. Tonight he is ready to cleanse every heart. ఈ రోజు ప్రతి ఒక్కొక్కరి యొక్క హృదయాన్ని ఆయన పవిత్రపరుస్తూ ఉన్నాడు. Make every heart new. ప్రతి ఒక్క హృదయాన్ని నూతనపరుస్తూ ఉన్నాడు. What does he do for that? దాని కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? We come to him ఆయన వద్దకు వచ్చినట్లయితే and we tell him, ఆయనతో సెలవిద్దాం, I open my heart to you, Lord. దేవా నా యొక్క హృదయాన్ని నీ కొరకై తెరిచి ఉంచాను. And according to Revelation 3:20, ప్రకటన గ్రంథం 3:20 వచనం he చూసినట్లయితే comes into our heart. ఆయన మన హృదయంలోనికి వస్తూ ఉన్నాడు. He comes and lives in our heart. మన యొక్క హృదయంలోనికి వచ్చి ఆయన నివసిస్తూ So ఉన్నాడు. that sin will never come again. పాపము ఇకపై ఏనాటికి మన హృదయంలోనికి ప్రవేశింపనేరదు. When Jesus comes in, యేసయ్య మనలోనికి వచ్చినప్పుడు the cunning nature goes. మనలో ఉన్నటువంటి మోసకరమైన స్వభావం వెళ్ళిపోవచ్చున్నది. The deceitful spirit leaves us. ఇతరులను మోసపురిచేటువంటి ఆత్మ మనలను విడిచిపెట్టి The పోవచ్చు ఉన్నది. wickedness of sin leaves us. దుష్టమైనటువంటి పాప హృదయం మనలో నుంచి విడిచిపెట్టి పోతూ We ఉన్నది. are no more far from God. Now God comes and lives in us. మనం ఇకపైన దేవునికి దూరంగా లేము, ఎందుకనగా దేవుడే మనలోనికి వచ్చి నివసిస్తూ ఉన్నాడు. Tonight we can have God in our heart. ఈ రోజు రాత్రి ఆ యొక్క దేవుణ్ణి మన యొక్క హృదయంలో కలిగి ఉందాం. I will give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తూ ఉన్నాను. I will give you rest. నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తూ ఉన్నాను. Jesus is here, యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ready to come into your heart right now. ఇప్పుడే ఆయన మీ యొక్క హృదయంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. Shall we close our eyes? మనం కళ్ళు మూసుకుందామా? Look up to him right now. ఇప్పుడే ఆయన వైపు చూద్దాం. This is the most important moment. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. When God comes into our heart. దేవుడు మన యొక్క హృదయంలోకి ప్రవేశించేటువంటి సమయం. How is your heart tonight? ఈ రోజు రాత్రి మీ యొక్క హృదయం ఎలా ఉన్నది? How is your heart? మీ యొక్క హృదయం ఎలా ఉన్నది? Check up. స్వయం పరీక్ష చేసుకోండి. Come with that heart to Jesus tonight. అలాంటి హృదయంతో యేసయ్య వద్దకు మీరు రండి. And wherever you have the sickness, put your hands upon that portion. మీకు ఎక్కడైతే వ్యాధి ఉన్నదో ఆ యొక్క స్థలంలో మీ యొక్క చేతులు ఉంచుకోండి. I'm going to pray for you right now. నేను మీకోసం ప్రార్థిస్తాను. The Lord is already answering your heart. దేవుడు మీకు ముందుగానే సమాధానం అనుగ్రహించాడు. Yes, if you have a sick person who cannot pray for themselves, put your hands upon them. వ్యాధి నిమిత్తమై ఉన్నటువంటి వారు ప్రార్థన చేయలేనట్లయితే మీ యొక్క చేతులు వారి మీద ఉంచి ప్రార్థించండి. Husband and wife hold hands together. భార్యాభర్తల చేతులు పట్టుకోండి. Your suffering shall end tonight. మీ యొక్క వేదన ఈ రోజే ముగించబోవచ్చు ఉన్నది. Because Jesus has suffered for you on the cross. ఎందుకనగా యేసయ్య మీ నిమిత్తమై సిలువలో శ్రమ నొందారు. For your peace. మీ నిమిత్తమై, For your మీ peace. యొక్క సమాధానం For నిమిత్తమై, your peace. మీ యొక్క సమాధానం నిమిత్తమై. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Shall we pray? మనం ప్రార్థన చేద్దామా? Father, తండ్రి, Father, తండ్రి, please Lord, దయచేసి తండ్రి look into the hearts of your children. మీ బిడ్డల యొక్క హృదయాలను మీరు పరిశీలించండి. All their prayers are before you, Lord. వారి ప్రార్థనలన్నీ కూడా మీకు ముందుగా ఉన్నవి. Please heal them, Lord. తండ్రి వారిని స్వస్థపరచండి. Father, heal. తండ్రి స్వస్థపరచండి. Heal everybody. ప్రతి ఒక్కొక్కరిని స్వస్థపరచండి. Heal every disease. ప్రతి వ్యాధిని స్వస్థపరచండి. Heal. స్వస్థపరచండి. Heal. స్వస్థపరచండి. Heal. స్వస్థపరచండి. Everyone. ప్రతి ఒక్కొక్కరిని, Everyone. ప్రతి ఒక్కొక్కరిని, Every issue of blood be healed in Jesus' name. ప్రతి విధమైన రక్తస్రావం ఇప్పుడే యేసు నామమున స్వస్థపరచబడును గాక. Every pain be healed in Jesus' name. యేసు నామమున ప్రతి నొప్పి స్వస్థపరచబడును గాక. Every organ be healed in Jesus' name. ప్రతి అవయవము యేసు నామమున స్వస్థపరచబడును గాక. From head to foot. నడినెత్తి మొదలుకొని చివరి పాదం వరకు కూడా Let the life of Christ flow into every organ by the power of the Holy Spirit. In Jesus' name. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రతి అవయవములోనికి యేసు క్రీస్తు జీవించేటువంటి శక్తి ఇప్పుడే ప్రవేశించును గాక యేసు నామమున. Resurrect every organ, Lord. ప్రతి అవయవాన్ని పునరుద్ధరింప చేయండి. If the organ is dead, let life come back into that organ. తండ్రి ఒకవేళ వారి యొక్క
అవయవము చనిపోయినట్లయితే ఇప్పుడే వారిలోనికి జీవాన్ని ప్రవేశింపచేయండి. The giddiness go. ప్రతి విధమైనటువంటి మూర్ఛ వ్యాధి సంబంధమైన వ్యాధులు స్వస్థపరచబడును గాక. Let them sleep peacefully like a child tonight. చిన్న పిల్లల వలె వారు ఈ రాత్రి సంతోషంగా నిద్రపోవుదురు గాక. Let the stones come ప్రతి out. రాళ్ళు బయటికి రమ్మని Let ఆజ్ఞాపిస్తున్నారు. the boils dissolve. ప్రతి విధమైన కణుతులు కరిగిపోవును గాక. Let the growths dissolve. శరీరంలో పెరిగేటువంటి ప్రతి విధమైన గ్రోత్ ఇప్పుడే మటుమాయమవును గాక. Let the tumors dissolve. ప్రతి విధమైన గడ్డలు కరిగిపోవును గాక. In Jesus' name. యేసు నామమున The paralysis be healed. పక్షవాతము స్వస్థపరచబడును గాక. Let the brains be healed. ప్రతి మెదడు స్వస్థపరచబడును గాక. Let joy come. సంతోషం వారిలోనికి ప్రవేశించును Those who గాక. cannot speak, let them speak, Lord, by your touch in Jesus' ప్రభువా, name. ఎవరైతే మాట్లాడలేకపోవచ్చు ఉన్నారో మీ యొక్క తాకిడి ద్వారా యేసు నామమున వారు మాట్లాడుదురు The గాక. eyes open. వారి కళ్ళు తెరవజేయండి. The ears open. వారి యొక్క చెవులు తెరవచేయండి. Father, తండ్రి, heal every skin disease. ప్రతి చర్మ వ్యాధిని స్వస్థపరచండి. Heal the heart. వారి హృదయాన్ని Heal స్వస్థపరచండి. the kidney. వారి యొక్క మూత్రపిండాలను స్వస్థపరచండి. Heal the pancreas. వారి యొక్క ప్యాంక్రియాస్ స్వస్థపరచండి. Heal the urinary మూత్ర tract. నాళములను స్వస్థపరచండి. Heal the womb. ప్రతి గాయమును స్వస్థపరచండి. Every organ. ప్రతి అవయవాన్ని, Heal the lung. ఊపిరితిత్తులను స్వస్థపరచండి. Asthmas be healed. ఉబ్బసం స్వస్థపరచబడును గాక. Everyone. ప్రతి ఒక్కొక్కరిని, Every disease ప్రతి వ్యాధి be healed. స్వస్థపరచబడును గాక. Bones be healed. గాయములు స్వస్థపరచబడును గాక. Touch and heal, తండ్రి, Master. ఒక్కొక్కరిని ముట్టి స్వస్థపరచండి. Touch and heal. ఒక్కొక్కరిని ముట్టి స్వస్థపరచండి. Everyone. ప్రతి ఒక్కొక్కరిని, Everyone. ప్రతి ఒక్కొక్కరిని. I want everyone to be healed because you have suffered for everyone on the cross, Lord. తండ్రి, ప్రతి ఒక్కొక్కరు స్వస్థపరచబడును గాక. ఎందుకనగా మీరు ప్రతి ఒక్కొక్కరి కొరకై సిలువలో శ్రమను అనుభవించారు కనుక ప్రతి ఒక్కరు స్వస్థపరచబడాలని నేను కోరుచు ఉన్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం, Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise